నేను నీకు భర్తని కాదు, నువ్వు నాకు భార్యవి కావు. అమృత, శ్రియప్రియ, నాతో రండి. చూసారా సత్య ఏమన్నాడో? నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భర్తని కాదు అన్నాడు. అది నా కొడుకంటే. వాడు నా పెంపకంలో పెరిగాడు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. నా కొడుకు నిప్పు. ఈ నిప్పు ఆ మంజు మాటలు విని నీ కొంపకి నిప్పెడతారు. నువ్వు చూస్తూ ఉండు. అత్తయ్య, మంజు డ్యూటీకి వెళ్తుంది. వెళ్తే వెళ్ళని, దరిద్రం పోతుంది. అయ్యో అత్తయ్య, మీకు అర్థమవుతుందా? తనిప్పుడు డ్యూటీకి వెళ్తే ఎప్పుడో రాత్రికి వస్తుంది. వచ్చి రాగానే గదిలోకి వెళ్తుంది. మళ్ళీ తెల్లారేసరికి ఆ యూనిఫామ్ వేసుకుని దర్జాగా బయటికి వెళ్తుంది. ఇక మీ చెప్పు చేతల్లోనే ఉండదు. ఇక ఈ ఇంట్లో పనంతా పని మనిషిలా నేనొక్కదాన్నే చేయాల్సి ఉంటుంది. తనకు అలాంటి స్వేచ్ఛ ఇచ్చిన గొప్ప అత్తగారిలా మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఒక్కసారి మీ చేయి జారింది అంటే ఇక మీరు పట్టుకోలేరు. అవునమృత, దానికి ఏ పని లేకుండా ఉంచడం కరెక్ట్ కాదు. ఏ కాకిపిల్ల! కాకి కాదత్తయ్యా, కాకి. ఏదో ఒకట్లే, నువ్వాగు. వేషం కట్టి ఎక్కడికో బయలుదేరావు? నేను డ్యూటీకి వెళ్తున్నాను. అప్పుడప్పుడు రావడానికి, అప్పుడప్పుడు వెళ్ళటానికి ఇదేవి ధర్మసత్రం కాదు, హోటల్ అంతకంటే కాదు. నేను పెళ్లికి ముందు సెలవులు పెట్టాను. సెలవులు అయిపోయాయి. వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నువ్వు పోలీస్ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మా ఫ్యామిలీని పోషించాల్సిన అవసరం ఏవీ లేదు. మాకు 10 తారాలు తినేంత ఆస్తుంది. ఉద్యోగం లేదు, ఏం లేదు. నోరు మూసుకొని ఇంట్లో పడుండు. ఈ ఉద్యోగం నేను తప్పకుండా చేయాలి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. చెప్పింది మనిషికే కదా, చెప్తుంటే అర్థం కావట్లేదా? అది కాదండి, నేను ఈ ఉద్యోగం చేస్తేనే మా అమ్మకు చెల్లికి ఆధారం. వాళ్ళ కోసం నేను ఈ జాబ్ చేయాలి. ఏ శ్రియప్రియ, అమృత, వింటున్నారా? ఇక్కడ తింటూ ఉద్యోగం ఎక్కడో చేస్తూ నెల కాగానే జీతం మాత్రం వాళ్ళ అమ్మ చేతిలో పెడుతుందంట. బాగుంది. అంటే తిండి తినేది ఎక్కడ, పాట పాడేది అక్కడ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివితేటలు, ఏం తెలివితేటలు! నేను నీకు పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఉద్యోగం చెయ్యక్కర్లేదు. రాజీనామా చెయ్యి. మీకు దండం పెడతాను, నన్ను ఉద్యోగం మానేయమని చెప్పకండి.